అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వార్ది ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో అనసూయ అభిమాన సంఘ అధ్యక్షులు మురళీ శర్మ గారు ఉన్నారు. సో ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి ఆయనతో చర్చిద్దాం. సో అసలు ఆయన ఉద్దేశం ఏంటి, సో అభిమాన సంఘంకి అధ్యక్షులు ఎలా అయ్యారు, దీని గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. అసలు ఈ అనసూయ అభిమాన సంఘ ఎప్పుడు పెట్టారు? ఈ అనసూయ అభిమాన సంఘం అభిమానం అనేటువంటిది మనసులో ఉంటుందండి. చాలా మంది హీరోలకు అభిమానులు ఉంటారు, హీరోయిన్స్కి అభిమానులు ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య బిగ్ బాస్ వచ్చింది కదా, బిగ్ బాస్ కూడా వాళ్ళ కంటెస్టెంట్కి అభిమానులు ఉన్నారు. అలాగే యాంకర్స్కి అభిమానులు ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అభిమానులు ఉంటారు. ఆ సినిమాల్లో కానీ బయట కానీ వాళ్ళు చేసే దాన్ని బట్టి అభిమానులు ఉంటారు. రాజకీయ నాయకులకు కూడా అభిమానులు ఉన్నారు. మరి ఇంతమందికి అభిమానులు ఉండటం వల్ల అనసూయ గారికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. దాదాపు 1.7 మిలియన్ ఫాలోవర్స్ అనుకున్నారు. అందరికి మీరు అధ్యక్షుల ఉన్నారు. ఫాలోవర్స్ వేరండి, ఫాలోవర్స్ వేరు, అభిమాన సంఘం అనేటువంటిది వేరు. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా అభిమానం ఉన్నవాళ్ళే, అభిమానం ఉన్నటువంటి వాళ్ళే. సో ఇక్కడ ఏంటంటే మేమందరం కూడా ఆమె ఫాలో అవ్వటము, ఆమె అందాన్ని, ఆమె ఒక సెలబ్రిటీ, ఆమె ఒక వ్యక్తిగతంగా ఇంట్లో ఉండేటువంటి వంటిల్లు కుందేలు కాదు. ఆమె ఒక సెలబ్రిటీ. సెలబ్రిటీ వల్ల తను ఒక కామెడీ షోకి కూడా చేశారు యాంకర్గా, సినిమా రంగంలో కూడా నటిస్తున్నారు. సో సహజంగా తనకు రంగమ్మ తప్పని చాలా మంది అభిమానులు పెరిగారు. సో ఇప్పుడు మేమందరం కూడా అభిమానులుగానే ఉన్నాము. కాబట్టి ఆమె అందచందాలకి మేము ఆస్వాదిస్తామని కూడా చెప్పొచ్చు. ఓకే, అంటే మీకు మీరే పెట్టుకున్నారా అభిమాన సంఘం? లేదా అభిమానం అనేది ఒకళ్ళు చెప్తే రాదండి, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆమె పెట్టినటువంటి పోస్టులు చూసేవాళ్ళు, ఆమె సినిమాలో ఉంటే చూసేవాళ్ళు, నటిస్తే చూసే, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఓకే, మరి మీరు అనసూయ వారికి మాత్రమే ఎందుకు ఫ్యాన్? చాలా మంది ఉన్నారు కదా. నాకు ఆమె నచ్చింది, ఎవరిష్టం వాళ్ళకి. అంటే ఒకటే కమ్యూనిటీ అనా? రష్మిక గారు కొంతమంది నచ్చుతారండి, అలాగే సమంత గారు కొంతమంది నచ్చుతారు, మీనా గారు కొంతమంది, రాశి గారు కూడా చాలా మంది నచ్చుతారు. ఎవరిష్టం. ఒక ఇక్కడ డిస్క్రిమినేషన్ చేయదండి, హీరోకి అభిమానులు ఉన్నట్టే హీరోయిన్లకు కూడా అభిమానులు ఉంటారు. సో అట్లాగే మేము అనసూయకి అభిమానులు ఉన్నాం. ఓకే, సో అనసూయకి ఏమి అభిమానం? అంటే ఆవిడ యాక్టింగ్ కా, లేదంటే ఆవిడ పెట్టే పోస్టులకా, అసలు దేనికి మీరు అభిమానులు? అన్నిటికీ. మరి ఆవిడ మాట్లాడే మాటలకి మంచిగా చెప్తుంది కదా. అంటే ఆమె మాట్లాడే మాటలకు కూడా అభిమానులు. అంటే ఇప్పుడు రాశి గారు కూడా రీసెంట్ గా మాట్లాడారు, ఒక 3 సంవత్సరాల క్రితం జబర్దస్త్ షోలో రాశి ఫలాలు దాని గురించి, రాశి గారు ఫలాలు అని చెప్పేసి ద్వంద్వార్థం వచ్చేలాగా మాట్లాడారు. సో మరి అవి మంచి మాటలు అంటారా? దీని గురించి మీరు ఏమంటారు? అసలు అది తప్పేం కాదండి, అక్కడ తప్పు కాదు. తప్పెక్కడ అవుతుంది? ఈ రోజున అదే కొన్ని చూస్తున్నాం రీసెంట్ గా, హీరోయిన్ రాశి గారు బయటకు వచ్చేసి రాశి గారి ఫలాలు అన్నది ఆమె చాలా హర్ట్ అవుతున్నది. ఆమె ఎందుకు హర్ట్ అయింది ఆవిడకి అర్థం కావట్లేదు మాకు. ఎందుకంటే అనసూయ గారు జబర్దస్త్ షోలో చేసినప్పుడు వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే రాశి గారి ఫలం అనేటువంటి పదాలు వచ్చినాయి. ఆ షోనే ఒక కామెడీ షో, వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే కేవలము పబ్లిక్ ని నవ్వించడం మాత్రమే, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అది. మరి అటువంటిప్పుడు ఆమె రాశి గారి ఫలాలు అని అంది తప్ప హీరోయిన్ రాశి గారి ఫలాలు అని అనలేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయము. ఎందుకంటే జబర్దస్త్ అనేటువంటిది ఒక పెద్ద షో, దానికి పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద స్థాయి డైరెక్టర్ ఉన్నారు, పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, స్క్రిప్ట్ రైటింగ్ కానీ అన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు, పెద్ద ప్రొడ్యూసర్ అన్ని ఉన్నారు దానికి. వాళ్ళు ఎంతో పగడ్బందీగా రాస్తారు అవి స్క్రిప్ట్లు, ఎలా పడితే అలా చేయటం ఉండదు. ఖచ్చితంగా ఆమె అన్న మాటల్లో ఎటువంటి తప్పు లేదు. హీరోయిన్ రాశి గారి ఫలాలు అంటే అప్పుడు రాశి అనే పేరుతో ఉండే హీరోయిన్ ఎవరైనా వచ్చి మాట్లాడితే కాదు. మరి అనసూయ ఎందుకు సారీ చెప్తూ పోస్ట్ పెట్టింది? అలా చెప్పకుండా ఉండాల్సింది. ఆమె ఏంటంటే ఆమె విశాల హృదయంకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అనసూయ గారి క్యూట్ మనస్తత్వానికి, మంచి మనస్తత్వానికి లైవ్ ఎగ్జాంపుల్ కదా. ఎందుకంటే ఆమె అనకపోయినా, ఎందుకంటే మనం ఆ వీడియో క్లియర్గా ఉందండి, హీరోయిన్ రాశి ఫలాలను ఎక్కడ అనలేదు, ఓన్లీ రాశి గారి ఫలాలు. ఇప్పుడు రాశి గారి ఫలాలు అంటే ఒక ఫేమ్ ఉన్న ఆవిడ రాశి గారు, హీరోయిన్ రాశి గారు. అదే అంటుంది, హీరోయిన్ రాశి అనలేదు. వీడియో చూసుకోండి, 10 సార్లు చూడండి వీడియో. హీరోయిన్ రాశి గారి ఫలాలు అందా
ఎస్ ఆర్ నో సే. రాశి గారి మీరు ఫలాల చెప్పండి, గురించా అని అనాలి. హీరోయిన్ రాశి గారి ఫలాలు అన్నదా అనలేదా? అనలేదు. అనలేదు. కాకపోతే మీ నోట్ రాజుగారిని మళ్ళీ చూడమనండి వీడియో. ఓకే. నువ్వు 100 సార్లు చూడు, 1,00,000 సార్లు మరి చూడమని చెప్తున్నా. ఆవిడ్ని ఉద్దేశించి అనలేనప్పుడు నేను మిమ్మల్ని మాత్రమే ఉద్దేశించి అనలేదు అని అనలేదు. చెప్పేసి పెట్టాలి కదా. అనలేదు. సారీ ఎందుకు చెప్పింది? ఎందుకంటే ఎందుకంటే ఈమె ఆవిడ వచ్చి తప్పు చేసింది కాబట్టి, తప్పుగా తెలిసైనా మాట్లాడింది తెలియకపోయినా కాబట్టి సారీ అని పెట్టింది. కాదు, తెలిసైనా తెలియకపోయినా ఆ లెక్కనైతే రాశి అనే పేరుతో చాలా మంది బయట అమ్మాయిలందరూ ఉండొచ్చు కదా. అవును. ఒక లక్ష్మి అనే పేరుతో అమ్మాయిలు ఉంటారు, ఏదో ఒక పేరుతో. మీ పేరేంటి? సంతోషి. సంతోషి అనే ఆమె 1,00,000 మంది ఉంటారు. మరి ఏదో సంతోషి మంచిది అని చెప్తే వాళ్ళందరినీ కూడా మనం కామెంట్ చేసినట్ట, ఓకే. మీ గురించి ఏదైనా సో కామెంట్ సరే, చేసినట్టు కాదు. సరే అదే పాయింట్ మీదకి వద్దాము. ఇప్పుడు రాశి అనే పేరుతో ఉండే అమ్మాయిలందరూ వచ్చి అడుగుతారా ఏంది అనసూయ క్షమాపణ, నన్నే అన్నది అని? ఎవరిని అనలేదు. ఆమె ఏదో కామెడీగా అయినా రాశి గారి ఫలాలు అనేటువంటిది ఒక గ్రామర్ ప్రకారం కూడా తప్పు కాదు. నక్షత్రం గారి ఫలం అని అనొచ్చు కదా. సామాన్లు అనే పదం కూడా ఆమె ఉపయోగించలేదు. ఆమె గనక రాశి గారి సామాన్లు అంటే ఒక తప్పుగా మీరే చెప్పండి. రాశి ఫలాలు అనేది ఒక కొంచెం డెవోషనల్ కి సంబంధించింది. సో దాన్ని ఇలా ద్వందార్థం వచ్చేలాగా ఇలా చెప్పడం మీరు మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి, మీరు చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే కనిపిస్తాయి. అక్కడైతే రాజమండ్రి ప్రాంతంలో ఒక వెటకారం ఉంటుంది. అక్కడ అందరినీ గారు అని అంటారు, తమ్ముడిని బిలువ అని అంటారు, తమ్ముడి గారిని బిలువ అంటారు, బావమరిది గారిని పిలు, ప్రతిదానికి గారు అనే పదం అక్కడ ఉపయోగిస్తారు. అదొక వెటకారం గానీ అదొక రకమైన విధానం ఉంది. ఆ లెక్కనే కొంతమంది ఆ విధంగా పలకొచ్చు కదా. రాశి గారి ఫలాలు అనటంలో తప్పు ఎంత మాత్రం కూడా లేదు, అసలు తప్పు లేదు. అనసూయ సారీ చెప్పడం తప్పు అంటారు మీరు. అనసూయ ఏంటంటే తెలుసో తెలియకో రాశి గారు ఈ మధ్య అది కూడా 3 సంవత్సరాల తర్వాత ఆమె కోమలోంచి బయటకు వచ్చిందా? మరి శివాజీ నాకు అదే అర్థం కావట్లేదు, సడన్ గా ఎందుకు బయటకు వచ్చింది? ఒక్కసారి వినండి. మరి శివాజీ గారు కూడా అనసూయ గారు పేరు పెట్టి అనలేదు కదా. అనసూయ అమ్మ నువ్వు బట్టలు సరిగ్గా వేసుకో, చీర కట్టుకొని. మరి ఆవిడ ఎందుకు స్పందించింది అంటారు? శివాజీ గారు మాట్లాడింది పొరపాటు మాటలే. అతను మహిళల వస్తువులు అనే పదం ఉపయోగించాడు. తప్పే. మహిళల సామాన్లు అని ఎందుకంటాడు? అది తప్పైతే అనసూయ మాట్లాడింది కూడా తప్పే. అనసూయ అనలేదు కదా. అనసూయ మహిళల ఫలాలు అందా? రాశి గారి అనలేదు. అనసూయ గనక మహిళల ఫలాలు అంటే ఆమె మాట్లాడింది తప్పు అని చెప్పేవాళ్ళం, క్లెయిమ్ చేసుకోవచ్చు. అది తప్పు మాట్లాడింది. ఆమె ఆ పదం ఎక్కడా కూడా అనలేదు. రాశి గారి ఫలాలు అనే పదం మాత్రమే అన్నది. ఏమైనా మన వల్ల ఒకళ్ళకి బాధ కలిగింది అనే ఉద్దేశంతో ఆమె క్షమాపణ కూడా చెప్పడం. ఇంకొకటి ఏంటంటే రోజా గారు కూడా నవ్విందంట. మరి రోజా గారు కూడా సారీ చెప్పాలా? మరి నాగబాబు గారు కూడా నవ్వారు కదా, రాపగా చెప్పాలా? హైపర్ ఆది చెప్పాలా? ఓకే. సో సారీ చెప్తే వదిలేయచ్చు కదా. సో మరి శివాజీ గారు కూడా అన్న తర్వాత సారీ చెప్పారు సోషల్ మీడియాలో. సో మరి ఎందుకు వదలట్లేదు ఆయన్ని? అనసూయ ఎందుకు కంప్లీట్ గా వీడియోస్ కానీ ఇవన్నీ కూడా పెడుతుంది? శివాజీ గారు మాట్లాడింది చాలా పెద్ద విశాలమైనటువంటి టాపిక్ మాట్లాడాడు. అతను ఒక మహిళల గురించి మాట్లాడాడు, హీరోయిన్ల గురించి మాట్లాడాడు. పెద్ద టాపిక్ కాదు, ఇది కేవలం చాలా మైనర్, చాలా చాలా చిన్న. అది కేవలం కామెడీ షోని కామెడీలా తీసుకోవాలి. అందుకే రాశి గారికి ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. రాశి గారు హీరోయిన్, చాలా సినిమాలో యాక్ట్ చేసింది. ఆమె డైలాగులు స్క్రిప్ట్ రైటర్ ఏం చెప్తే అది డైలాగులు చెప్తుంది. ఎక్స్పోజింగ్ ఉంది. కొన్ని సినిమాలలో తేజ గారి సినిమాలో రాశి గారు యాక్ట్ చేసింది, అందులో ఫుల్ ఎక్స్పోజింగ్ చేస్తుంది. అంటే వస్త్రధారణ అలా ఉంటుంది. అది ఎవరు ఆ సినిమా అవసరాన్ని బట్టి వస్త్రధారణ చేస్తుంది. అంటే ఆమె స్వభావం అదే కాదు కదా, అట్లా అన్వయించుకోకూడదు. ఒక సినిమాలో ఏదో డైలాగులు చెప్తే అది సినిమా వరకే తీసుకోవాలి. ఒక కామెడీ షోలో చెప్తే కామెడీ షోలో అని తీసుకోవాలి తప్ప బయటకి దాన్ని ఆమె చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో రాశి గారికి అసలు ఎటువంటి అప్లికబుల్ కూడా కాదు. అసలు ఇంకా చెప్పాలంటే అనసూయ గారు పొరపాటు చేశారు. క్షమాపణ చెప్పకుండా ఉంటే ఇంకా బాగుండేది. అనసూయ గారు క్షమాపణ చెప్పి పొరపాటు చేశారేమో అని కూడా భావిస్తున్నాం. చెప్పకుండా ఉండి ఇంకా బాగుండేది. రాశి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అసలు. అయినా సరే ఆమె చెప్పిందంటే ఆమె యొక్క విశాల హృదయము, ఒక సెన్సిటివ్ హృదయము, ఒక వెన్న వంటి హృదయం ఉన్నటువంటి అనసూయ హృదయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఐస్ అన్నమాట. ఐస్, అనసూయ ఐస్. ఐస్ అంటే హృదయం కలది. ఎస్. సో అంత ఐస్ పూస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. చెత్త కంటెంట్ కి మంచి కంటెంటే. చెత్త కంటెంట్ ఎవరు అంటే మీరు కొన్ని లక్షల మందిని ఇన్సల్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నచ్చింది వాళ్ళు తింటారండి. ఆమెకు చెప్పిన విధానం నచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నది. ఆమె ఎవరికి కూడా ఇలా శివాజీ సందేశం ఇచ్చాడు, అనసూయ ఎవరికి సందేశం ఇవ్వట్లా. తను చెప్పేది ఏంటంటే మహిళల హక్కులని గౌరవించండి అని మాత్రం చెప్తున్నది అనసూయ. మహిళల హక్కుని నాగబాబు గారు కూడా అదే చెప్పారు, మహిళల హక్కులను గౌరవించండి. రాజ్యాంగము మనకు కొన్ని హక్కులు ఇచ్చింది, ఆ హక్కులని గౌరవించండి.
మీకు ఏమని ఇచ్చింది? బట్టలు ఇప్పుకొని తిరగమని ఇచ్చింది. ఇప్పుకొని ఎవరు తిరగట్లేదు. రాజ్యాంగంలో అలాగేం రాజ్యాంగంలో చెప్పబడే విధానం ఫాలో అవటం భారతీయులుగా అందరి బాధ్యత కూడా. అనసూయ గారు తను పెట్టినటువంటి మాటలు ఎలా ఉంటుందంటే, నాకు నచ్చినవి నేను తింటాను, నాకు నచ్చిన నా బాడీ నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం అంది ఆమె. ఆమె బాడీ ఆమె ఇష్టమే కదా, ఆమె బాడీ ఆమె ఇష్టం. అది ఎక్కడ ఆమె వ్యక్తిగత కూడా జీవితంలో కూడా ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి కొన్నిసార్లు కూడా వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి కొన్ని రకాలైనటువంటి లేటెస్ట్ ఫ్యాషన్ మోడల్స్ ఫోటోలు తీసుకొని ప్రజెంట్ చేస్తారు. అది వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కే. ఒక ఇన్స్టాగ్రామ్ కాదు, సెలబ్రిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఇంతమంది సెలబ్రిటీలు ఉండగా అనసూయ ఎందుకు వాయిస్ రేస్ చేసింది? అవును, ఎందుకంటే ఆమెకి సినిమా రంగంలో ఉన్నటువంటి సామాజిక బాధ్యతను తీసుకొని చేసింది. ఇక్కడ అనసూయ గారు ఒక్కరే చేయలేదండి, మంచు లక్ష్మి గారు కూడా చేశారు. మంచు లక్ష్మి గారు కూడా చేశారు, అలాగే నందిని రెడ్డి డైరెక్టర్ చేశారు, ఇంకా అశ్విని దత్ కుమార్తె అయినటువంటి ఆమె ప్రముఖ నిర్మాత. వాళ్ళందరూ కూడా వాళ్ళు రిటర్న్ రూపంలో పంపించారు. ఇది తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి. వాళ్ళు డిస్క్రిమినేషన్ ఉండద్దని చెప్పారు. అందరూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అనేటువంటి ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ, లేకపోతే మగవాళ్ళు తక్కువ ఆడవాళ్ళు తక్కువ అలా వద్దు. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ఇక్కడ ఏంటంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు కూడా ఒక రకంగా పొరపాటే. ఎందుకంటే ఒక నిధి గారికి ఒక అనుభవం అయిందంటే, చేదు అనుభవం. ఆమె టాప్లెస్ ఇక్కడ దాకా ఎందుకు వస్త్రధారణ చేసింది అని కూడా కామెంట్ చేశాడు శివాజీ. నిధి గారు ఒక రాజ్యసభ ఫంక్షన్ లో ఒక పబ్లిక్ ఫంక్షన్ కి వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఆమె వస్త్రధారణ చేసుకుని వచ్చింది. ఇదంతా కూడా చట్ట ప్రకారం పర్మిషన్ తీసుకొని చేసినటువంటి ఫంక్షన్. అది చట్ట విరుద్ధంగా చట్టపరంగా పర్మిషన్ తీసుకొని ఒక లుల్లుమాల్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆమె వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే, ఒక అభిమానులు ఎవరైతే ఉంటారో కొన్ని వేల మంది అభిమానులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ వచ్చేసి తమ అభిమాన హీరోయిన్ ని చూసి తమ ప్రేమని తమ యొక్క అభిమానాన్ని ప్రదర్శించాలని ప్రయత్నం చేశారు. మామూలుగా ఏంటంటే, ఒక హీరోయిన్ వస్తే అందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవాలని, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలనో అభిమానం ఉంటుంది. అభిమానాన్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ శివాజీ గారు చేసిన తప్పు ఏంటంటే, కేవలము ఆమె నిధి అగర్వాల్ గారి వస్త్రధారణ వల్లే ఇంతమంది వచ్చారు, వచ్చేసేసి ఆమెకి ఇబ్బంది కలిగించారు అనేటువంటి మాట తప్పు. అది రైటే కదా. ఎప్పుడు అది రైటే కదా. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళందరూ వచ్చారు. అక్కడ జరిగింది ఏంటంటే, నిర్వాహకుల లోపం వల్ల, నిర్వాహకుల లోపం అది. నిర్వాహకుల లోపం వల్ల అంత పెద్ద హీరోయిన్ వచ్చినప్పుడు అంత పెద్ద హీరోయిన్ తప్పుగా వచ్చాయేమో గానీ అతను చెప్పిన దాంట్లో మంచే ఉంది. మంచిని ఎందుకు చూడట్లేదు? జెండర్ ఈక్వాలిటీ అతను చెప్పలేదు. జెండర్ ఈక్వాలిటీ చెప్తే బాగుండేది. ఆమె వచ్చినప్పుడు అక్కడ నిర్వాహకులు కూడా బహుశా ఊహించుండ్రు. ఇక్కడ మనం ఎవరిది తప్పనమండి. ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యం, ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అనుకోని సంఘటనలు అకస్మాత్తుగా జరగటం అది. అక్కడ ఏంటంటే, ఒక హీరోయిన్ ఆమె నిధి అగర్వాల్ రాజాసాబ్ లో హీరోయిన్ ఆమెకి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో నటించడం వల్ల మంచి క్రేజ్ ఉంది. ఆమె ఒక పాట రిలీజ్ చేయడానికి ఒక మాల్కి వచ్చింది. నిర్వాహకులు కూడా ఏమనుకుంటారంటే, అన్ని వేల మంది వస్తాయని ఊహించుండ్రు. బహుశా అది అనుకోకుండా జరిగింది. అది ఎందుకని వైపరీత్యం అంటుంది. ఊహించుండ్రు. ఊహించుంటే భారీ స్థాయిలో వాళ్ళు ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసేవాళ్ళు, ఒక వీళ్ళు ఉంటారు కదా బౌన్సర్లను ఏర్పాటు చేసేవాళ్ళు, రక్షణ కల్పించేవాళ్ళు. అనుకోకుండా అక్కడ కేవలం ఒక్కళ్ళే ఇద్దరో కనిపించారు అంతే బౌన్సర్స్. ఒక్కసారి వేల మంది వస్తే ఏమవుతుంది, అందరూ ఆమె దగ్గర రావడానికి ప్రయత్నం చేశారు, తమ ప్రేమను ప్రదర్శించడానికి ట్రై చేశారు. ప్రదర్శించేటప్పుడు ఈ తొక్కిసలాట జరిగి షీ ఫెల్ట్ సమ్ ఇన్కన్వీనియంట్, ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ మనం గమనించండి, ఇక్కడే శివాజీ గారు తప్పు మాట మాట్లాడారు. కేవలము ఆమె యొక్క ఎక్స్పోజింగ్ శరీర అందాలు ప్రదర్శించింది, సామాను అట్లా ప్రదర్శించడం వల్ల వీళ్ళందరూ వచ్చారనటం ఆయన మాట తప్పు. ఎందుకంటే ఒక హీరో ఫంక్షన్ తీసుకోండి, బాలయ్య బాబు గారి ఫంక్షన్ కూడా లైవ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అఖండ 2 సూపర్ హిట్ అయింది కదా. అఖండ 2 సూపర్ హిట్ అయితే దాని యొక్క ఫంక్షన్ కి బాలయ్య బాబు గారు కూడా అనేక సందర్భాల్లో రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. మరి ఒక నిధి అగర్వాల్ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొందో, ఒక బాలయ్య బాబు గారు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఆయన దగ్గర కూడా చాలా మంది వచ్చారు. మరి ఇటువంటిప్పుడు ఇక్కడ మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ ఉండాలి. సోషల్ మీడియాలో ఏ పోస్టులు అయితే పెడుతుందో అదే బిగ్నితో బయటికి రాగలదా? సో జనాలు నార్మల్ గానే ఉండగలుగుతారా? సో దీని గురించి బయటికి ఎందుకు రావాలి? బయటికి ఎందుకు రావాలి? ఆమె సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తే. అనసూయ గారికి కూడా సామాజిక బాధ్యత ఉంది.
భారతదేశంలో ఉండేటువంటి ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే చూపిస్తారు. సామాజిక బాధ్యత ఉంది. ఆమె బాధ్యత ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఇక్కడ సెలబ్రిటీ హోదాతో పాటు మన దేశంలో ఇన్స్టాగ్రామ్ అనేటువంటి చట్టబద్ధంగా ఉంది. కొన్ని వేల మంది లక్షల మంది కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా తమ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కానీ ఏదైనా ఫన్ ఇన్సిడెంట్స్ కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు చూస్తారు, ఫాలో అవుతారు. నచ్చకపోతే అన్లైక్ కూడా చేయొచ్చు. వీలైతే ఇన్స్టాగ్రామ్ కి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మెసేజ్ కూడా ఇవ్వచ్చు. ఇన్ని రకాల ప్యూర్ ఆప్షన్ చట్టపరంగా జరుగుతున్నాయి. అదే విధంగా యాజ్ ఎ సెలబ్రిటీ అనసూయ హ్యావ్ ఫుల్ రైట్ టు పుట్ హర్ ఫొటోస్ ఇంటూ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఆర్ ఇన్స్టాగ్రామ్. ఆమె చట్ట ప్రకారమే చేస్తున్నది కదా. ఆమె అనేక ఫోటోలు పెడుతుంది. ఆమె దేవాలయానికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని పవిత్రమైనటువంటి వస్త్రధారణతో వెళ్తుంది. ఓకే, సో సరే అయితే మీరు అన్నట్టే ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మాట్లాడదాం. మీ ఇంట్లోనే ఆడపిల్ల ఉంది, సో అనసూయ ఫాలో అనుకోండి. సో అనసూయ డ్రెస్సింగ్ వేసుకుంటే నేను వేసుకుంటే తప్పేంటి అని అంటది. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. సగటు మానవుడు ఎవరు? ఆమె ఒక సెలబ్రిటీ, సెలబ్రిటీ కాబట్టి అది కూడా ఆమె తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో చేసింది. యాజ్ ఎ సెలబ్రిటీ ఆమె తన యొక్క రకరకాల ఫోటోలని తను తీసుకొని అది కూడా ఒక పర్సనల్ గా న్యూ ఇయర్ కి చాలా మంది కూడా రకరకాల గడిపి ఉంటారు. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొన్న కొత్త సంవత్సరం వచ్చింది కదా. కొత్త సంవత్సరం వచ్చి డిసెంబర్ 31 ఏం జరిగింది? డిఫరెంట్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. కొంతమంది ఏం చేశారు, వీళ్ళందరూ కూడా బార్లకు వెళ్ళి లేదంటే వైన్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకొని తాగారు. అందుకే పోలీసు వాళ్ళు కూడా ఎంతో భద్రత కల్పించడం జరిగింది. ఈ టెస్ట్లు అనేవి కూడా చేశారు. వాళ్ళు డ్రింకింగ్ టెస్ట్లు కూడా పోలీసు వాళ్ళు చేశారు. వినండి ఆ విధంగా చేసినారు. అదే విధంగా మరికొంతమంది పీపుల్ ఏం చేశారు, వీళ్ళు సాయిబాబా గుళ్ళకి వెళ్ళారు, లేదంటే వాళ్ళకి నచ్చిన దేవాలయంకి వెళ్ళారు, దేవుడు పూజ చేసుకున్నారు. ఇట్లా దేవుడు పూజ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం అది, ఇట్లా తాగిన వాళ్ళు వాళ్ళ ఇష్టం అది. ఇక్కడ ఇద్దరు చట్ట ప్రకారం చేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరందరూ గుళ్ళకి వెళ్ళని చెప్తే వాళ్ళు వింటారా? అదేవిధంగా గుడికి వెళ్ళిన వాళ్ళందరినీ పిలిచి మీరందరూ డిసెంబర్ 31 గుడికి ఎందుకు వెళ్ళారు, మీరు సాయిబాబా గుడికి వెళ్ళొద్దు, మీరందరూ కూడా వెళ్ళేసేసి మందు కొట్టినట్టు వాళ్ళు వింటారా? అలా అనడానికి ఎవరికి హక్కు కూడా లేదు. మనకు హక్కు లేదు. ఫస్ట్ మనకు ఉన్నటువంటి హక్కు ప్రకారమే మనం సలహా సూచనలు ఇవ్వడం కానీ ఎవరి మీద అధికారం ఎవరికి లేదు. అందుకని ఆమె క్లియర్ చెప్పింది, నా తిండి నేను తింటున్నా. అనసూయ గారు చెప్పినటువంటివి కొంతమంది మహిళలకు నచ్చేది ఏంటంటే, నా తిండి నేను తింటున్నాను, నేను కష్టపడుతున్నా, సంపాదించుకుంటున్నా, నా తిండి నేను తింటున్నా, నా జీవితం నేను గడుపుతున్నా, నాకు నచ్చినట్టుగా నా పర్సనల్ లైఫ్ నేను జీవిస్తాను. ఆమె తన హస్బెండ్ తోటి ఎక్కడికో న్యూ ఇయర్ పార్టీ ఏదో పర్సనల్ పని మీద వెళ్ళింది. అనేక ఫోటోలు తీసుకుంది, తన పర్సనల్ ఫోటోలు కూడా తీసుకొని తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది. ఇందులో ఎటువంటి తప్పు లేదు. అనసూయలానే కొన్ని లక్షల మంది, వేల మంది ఇన్స్టాగ్రామ్ లో తమ ఫోటోలు పెట్టుకుంటారు. అందులో తప్పేంటి? ఆమెను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? కేవలం ఒక అనసూయను చూసి మాత్రం సమాజం చెడిపోతుందా? సినిమా హీరోయిన్లు సినిమాలో ఎక్స్పోజింగ్ చేయట్లేదా? మరి వాళ్ళని చూసి చెడిపోదా? వాళ్ళని చూసి చెడిపోరా? మరి అటువంటిప్పుడు చట్టాన్ని మొత్తం మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాలి. మీరు క్లియర్ గా చెప్పండి, రాజ్యాంగాన్ని మార్చండి. ఇటువంటి వస్తువులు చేయకూడదు చట్టం పెడితే 100% మనం అందరం కూడా ఫాలో అవుదాం. ఓకే, ఒక భారతదేశంలో ఉండి వస్త్రాధరణ అనేది చాలా ముఖ్యం. అవును. సో మరి ఆవిడకి ఆ డ్రెస్సింగ్ ఓకే అన్నప్పుడు మరి మీ ఇంట్లో వాళ్ళు వేసుకుంటే మీకు ఎందుకు ఓకే కాదు? మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఆమె ఒక సెలబ్రిటీ, ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి తెలుసండి. ఒక సెలబ్రిటీ వస్త్రధారణ చేసుకుందని చెప్పి మనం బయట ఎలా చేసుకుంటాం? ఆమె సెలబ్రిటీ కాబట్టి అలా చేసుకుంది. ఇంకొకటి ఏంటంటే ఆమె అలా చేసుకుంది, ఆవిడ లాంటి డ్రెస్ నేను వేసుకోవాలని చెప్పేసి అవకాశం లేదు. ఎవరు అనుకోరు, అవకాశమే లేదు, అవకాశమే లేదు. వీళ్ళు సెలబ్రిటీలు అయితే వీళ్ళు అటువంటి డ్రెస్సులు వేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఆమె స్విమ్మింగ్ పూల్లో ఒక బికినీ వేసుకోవడం తప్పు కాదు. తప్పు ఎందుకు అవుతుంది? ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ శరీర తత్వం బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి కన్వీనియన్స్ బట్టి కొంతమంది స్విమ్మింగ్ బికినీలు వేసుకోవచ్చు. అదే విధంగా గోవా బీచ్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ సముద్ర బొడ్డును తిరుగుతుంటారట. ఎందుకు తిరుగుతారంటే వాళ్ళు చెప్పింది డి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు అలా తిరుగుతారట. ఎవరికైతే ఆడవాళ్ళకి డి విటమిన్ తక్కువ ఉంటుందో, డి విటమిన్ అనేది కావాలని ఎండ నుంచి పడుతుంది, అందుకని వాళ్ళు బికినీలు వేసుకొని గోవా బీచ్ లో కొంతమంది తిరుగుతుంటారండి. దానికి కారణం డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అట్లా బికినీలు వేసుకొని తిరుగుతారని అని తెలిసింది. అది కూడా భారతదేశంలో కూడా చాలా నదులు, సముద్రాలు తిరగొచ్చా. మరైతే ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేయాలి. ఏం పని చేసినా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అండి. చట్టం ఏమని చెప్తుందంటే, మీరు ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి అధికారం ఎవరికి లేదు. అది వాస్తవం. అంటే విటమిన్ డి డెఫిషియన్సీ అని అన్నారు కదా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎండలో తిరుగుతారు, వాళ్ళు ఎండ పడాలనే ఉద్దేశంతో కొంత రకాల వస్త్రాలను చేయొచ్చు. సరే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీరు అనసూయకి ఫ్యాన్ అవునా కదా? సో ఆవిడ పెట్టే పోస్ట్లకి ఫ్యాను. మీరు ఒక వీడియోలో కూడా చెప్పారు, ఆవిడ చూపిస్తుంది మేము చూస్తున్నామని చెప్పేసి. అవును. సో ఆమె తన ఫోటోలు చూపిస్తుంది, తన యొక్క
ఒక హీరోయిన్గా ఉమ్, వాళ్ళు అనేక రకాల వస్త్రధారణలు ఉంటారు. హీరోయిన్లు కానీ హీరోలు కానీ తమ అందచందాలు ప్రదర్శిస్తున్నారు. ఓకే. వాళ్ళని చూసే ఫ్యాన్స్ తీస్తున్నారు. ఉమ్, మరి బాహుబలి సినిమాలో మొత్తం బాహుబలి అనేటువంటిది కూడా ఆయన ఫుల్ ఎక్స్పోజింగ్ అని ఉంటుంది కదా, మరి ఆ వస్త్రధారణ మొత్తం చొక్కా ఏమి ఉండదు కదా, ఉమ్, మరి దాన్ని చూసినాం కదా, దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయలేదే. ఇక్కడ పురుషుల స్త్రీల అనేటువంటి ఉమ్. విచక్షణ అనేటువంటిది ఉండకూడదు అని కూడా ఓకే, చెప్తున్నారు. సమాన హక్కు. సమాన హక్కు, ఓకే. మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమాన హక్కు సో ఉన్నది. సరే సరే, మీరు అన్నట్టే సమాన హక్కు. ఆ. మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు కూడా మరి సమాన హక్కు కదా, అనసూయలాగే ఆడవాళ్ళు కదా. ఆ. సో అలాంటి బట్టలు వేసుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? అటువంటి బట్టలు ఆ. ఆమె ఎప్పుడు తప్పు బట్టలు వేసుకోలేదే, మీరు ఎందుకు మాటిమాటిగా అలా అంటున్నారు? సోషల్ మీడియాలో పోస్టులు ఆమె పెడుతుంది కదా. అన్ని తెలిసింది. రీసెంట్ గా ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది, ఉమ్, శుభ్రంగా పట్టు చీర కట్టుకొని వెళ్ళింది. ఓకే. ఒకేషన్ ని బట్టి వస్త్రధారణ ఉంటుంది. ఉమ్, ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు పవిత్రమైన వస్త్రం, ఇప్పుడు బయట కూడా బోర్డులు కూడా పెడుతున్నారు చాలా దేవాలయాల్లో, ఉమ్, కేవలం సాంప్రదాయ వస్త్రధారణతో రావలేను అని చెప్పేసి. ఓకే. అదే విధంగా ఒక పెళ్లికి వెళ్తేనో ఆ ఒకేషన్ ని బట్టి వాళ్ళ వస్త్రధారణ ఉంటుంది. ఉమ్, ఆమె పర్సనల్ లైఫ్ లో ఆమె ఆమెనే కదా ఇంట్లో ఉంటే నైట్ వేసుకోవచ్చేమో, వస్త్రధారణ అది. మరి దానికి మనం తప్పెలా పెడతాము? సరే సరే, మీరు అనసూయకి ఎప్పటి నుంచి ఫ్యాన్ అండి, ఎప్పటి నుంచి ఫాలోవర్ మీరు? ఎప్పటి నుంచి అంటే జబర్దస్త్ నుంచి. ఇందులో ఒకటేనండి, ఉమ్, మీరు అన్యాయంగా చట్టవిరుద్ధంగా కూడా మాట్లాడదు. ఒక స్త్రీ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి కూడా ఉండదు. ఓకే. ఆమె చేసింది నిజంగా కూడా ఉమ్, ఏమంటే ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడం తప్పు ఉమ్, అని చట్ట ప్రకారం తప్పని చెప్తే ఓకే, యాక్సెప్టెడ్. పెట్టకుండా కూడా మనం చెప్పొచ్చు, ఆమె కూడా చెప్పొచ్చు. ఆమె కూడా తెలియకపోతే ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా మనం. అంటే చిన్న పిల్లల మీద ఎఫెక్ట్ పడదంటారా ఏది ఇలాంటి పోస్టులు, ఇలాంటి ఎఫెక్టివ్ అనేది అటువంటిప్పుడు వ్యవస్థను మార్చాలి. ఉమ్, వ్యవస్థను మార్చాలి. ఒక అనసూయ లేకపోతే మనకి వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇది శత్రువు కాదు అట్లా అనుకోకూడదు. ఓకే. ఒక వ్యవస్థ, ఒక వ్యవస్థలో ఒక అనసూయ ఒక్కరే ఫోటోలు ఉన్నాయా, తన ఫోటో పెడుతుందా, ఇక వేరే హీరోయిన్లు పెట్టట్లేదా? ఓకే. హీరోయిన్లు కూడా చాలా మంది వాళ్ళ పర్సనల్, లక్ష్మి గారు, మంచు లక్ష్మి గారు తను ఇది చడ్డీలు మిడ్డీలు వేసుకొని తను తిరుగుతుంది. ఉమ్, ఆమెకు చట్ట ప్రకారం ఉన్నటువంటి హక్కు అయి ఉండొచ్చు. అలా అందరూ తిరగబోవచ్చు, ఉమ్, అందరు తిరగబోవచ్చు. ఉమ్, కొంతమంది వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జీవితం గడపాలి. ఓకే. అందరూ కూడా పోస్ట్ పెడుతున్నారు. వాళ్ళకి నచ్చితే చూడండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నిజంగా ఇబ్బందికరంగా ఉంటే సో మాకు ఇది నిజంగా అభ్యంతర, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఓకే. సరే, అనసూయ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, సో నాకు తాళి కట్టిన మొగుడు తప్ప ఆ, నేను నగ్నంగా ఉన్నా సరే ఆ, ఎవరు చూసినా అంటే అందరూ కూడా నా అన్నలు తమ్ముళ్ళు, అవును. సో వాళ్ళకి ఏమి అది ఆమె కాదు ఎంత అని గొప్ప చెప్పింది. విషయం అది. ఆ. ఆమె ఎంత గొప్పగా మాట్లాడుతుంది, ఇంకా అర్థం మీరు చేసుకోవాలి. ఏ ఉద్దేశంతో చూస్తున్నారు అర్థం చెప్పండి. చేసుకోవాలి. అది అన్న తమ్ముడా లేదంటే ఒక తండ్రి స్థానంలో చూస్తున్నారా? అభిమానులు, ఆహా, ఎలా అభిమానులు అనేటువంటి చూస్తున్నారు? వాళ్ళు ఆ. ఇప్పుడు చాలా మంది ఉమ్, ప్రభాస్ గారికి అభిమానులు అండి. ఉమ్, ప్రభాస్ గారిని నేను ఏ ఉద్దేశంలో చూస్తున్నావు అంటే ఫ్యాన్స్ ఏం చెప్తారు? ఉమ్. నువ్వు అన్నగా చూస్తున్నావా, డాడీగా చూస్తున్నావా, తమ్ముడుగా చూస్తున్నావు ఏం చెప్తారు ప్రభాస్ గారిని? అంటే ఆవిడే చెప్పింది కదా, డిస్క్రిమినేషన్ అనేది చూసిన చేయొద్దు. వాళ్ళందరూ అంటే మీరు పెద్ద అది ఫ్యాన్ ఆమె అంటున్నారు, లైక్ ఆమె చేస్తున్నారు, ఆవిడ ఎప్పుడు ఫోటోలు కూడా చూస్తున్నారు, ఆమె సో ఎప్పుడు దాని కూడా గురించి నేను అడుగుతున్నాను. సో అంటే మీరు ఒక అన్నగానా, తమ్ముడుగానా, లేదంటే తండ్రి మేము ఒక అభిమానిగా చూస్తున్నాం, మేము ఒక అభిమానిగా చూస్తున్నాము. ఉమ్. అభిమానం అనేటువంటి మీరు వరసలు కలపద్దు. ఉమ్. ఇక్కడ వరసలు కలిపితే అంటే మళ్ళీ వరుసలు కలిపింది మొత్తం కదా ఆవిడ? మారిపోతుంది. ఆహా, ఆమె already అభిప్రాయం కలిపింది కదా. చెప్పుకుందండి. ఆ, ఇప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను అన్నగా భావిస్తున్నాను అంటే ఉమ్. వాళ్ళు భావించుతారు, భావించకపోవచ్చు. ఓకే. ఎందుకు భావిస్తారు? ఉమ్. భావించడానికి రూల్ ఏమైనా ఉందా? ఉమ్, అది రక్త సంబంధం వేరు. ఆ మాట ఆమె ఎప్పుడూ కూడా ఎవరికి ఎటువంటి సందేశాలు ఇవ్వలేదు. ఉమ్, ఆమె చాలా చక్కగా కూడా సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఉన్నది. ఆమె కేవలం కూడా నా బాడీ నా ఇష్టం అండి, నా పర్సనల్ లైఫ్ నేను గడుపుతున్నాను, ఉమ్, నా జీవితం నాదని తప్ప ఉమ్, అదేవిధంగా ఎవరికి కూడా ఉమ్. మీరు ఈ మీ జీవితం మీరు స్వేచ్ఛగా గడపండి అని చెప్పి. ఒకవేళ ఇవన్నీ పక్కన పెట్టండి, అనసూయ మీ చెల్లి అనుకోండి, ఆ. సో ఇలా పోస్టులు పెడుతుంది అనుకోండి సోషల్ మీడియాలో, యాక్సెప్ట్ చేస్తారా? ఆమె ఉన్నటువంటి పొజిషన్ తెలుసుకుంటాం. ఆ, పొజిషన్ ఆమె భర్త అబ్జెక్ట్ చేయాలి. ఆ. మీరు అటువంటి క్వశ్చన్ అనసూయ భర్తకు వేయాలి. ఓకే. ఏమన్నా అనసూయ భర్త గారు ఉమ్, మీరెందుకు అనసూయ గారు ఇట్లా ఫోటోలు పెడితే ఇబ్బంది కలగలేదు అని అడగాలి. ఉమ్, ఇక్కడ ఏంది, ఆ ఫోటోలో అనసూయ భర్త కూడా ఉన్నాడు కదా, ఉమ్, ఆయన కూడా తన షర్ట్ లేకుండా నీటిలో మునిగినప్పుడు స్నానం చేసే విధంగా ఉన్నాడు. ఉమ్, మరి అతన్ని ఎవరు ఎందుకు అబ్జెక్ట్ చేయట్లేదు? ఉమ్, మరి అతను ఎక్స్పోజింగ్ కదా, అంటే Okay. మగవాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తే తప్పు లేదు, ఆడవాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తే తప్ప. ఉమ్, మరి మగవాళ్ళ ఇది జెండర్ ఇన్ఈక్వాలిటీ కదా, ఉమ్, మరి అతన్ని ఎవరు కూడా ఏమనట్లేదు కదా. ఓకే. మరి మగవాళ్ళు అలా ఫొటోస్ పెడితే తప్పు లేదు. ఓకే. ఈమె అయినా ఆమె అతని హస్బెండ్ అడగ అందుకే ప్రతిదానికి ఆమె ఆన్సర్ చెప్తూనే ఉంది. ఓకే. మా హస్బెండ్ సో సమాన ఏమంటాడండి, హక్కు తన అంటున్నారు. హస్బెండ్ తన ఇష్టం అని కాదు, చెప్పి. సమాన హక్కు అంటున్నారు, ఇంకా బిగిని కూడా ఎందుకు అంటారు చెప్పండి? అంటే మీరే అన్నారు కదా చొక్కా తీసి తిరుగుతున్నారు మగోళ్ళు, అవును, మరి మనం చొక్కా కూడా తీసి చూస్తున్నాం కదా, తిరుగుతున్నారు. సమాన హక్కు అంటున్నారు కదా, సో అవునండి. మరి ఆ బిగిని కూడా ఎందుకు? దాని గురించి మీరు సమాధానం చెప్పండి. ఆమెకు బిక్రీలో కన్వీనియంట్ అయి ఉండొచ్చు, బిక్రీలో ఉంది. ఉమ్, మనం వేరే వాళ్ళని మనం ఫోర్స్ చేసే అధికారం ఎవరికి లేదు. ఉమ్, వారి స్వేచ్ఛగా వాళ్ళ యొక్క జీవితం గడుపుతారు. ఉమ్, వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం జీవితం గడిపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, ఉమ్, రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. ఓకే. ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు ఉమ్,
వాళ్ళకి హక్కు ఉంది చేయడానికి. ఇతరులు ఎవరైనా మాకు ఇబ్బంది కలిగిందని చెప్తే అప్పుడు మనం అబ్జెక్షన్ చేయొచ్చు, వాళ్ళ చేత కూడా మార్పు అనేది తీసుకురావచ్చు. ఓకే. సో లాస్ట్‌కి మీ అభిమాన సంఘాలు అసలు ఏంటి? దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? దీని గురించి చెప్పండి ఫస్ట్. అభిమాన సంఘాలకి మేము ఒకటే చెప్పేది, అందరూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించండి అని మేము కూడా ఎవరు చెప్పినా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలి. స్త్రీ పురుషుల మధ్య విచక్షణ వద్దు, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది వద్దు. ఒక స్త్రీ అనేటువంటి ఆమె ఒక నిధి అగర్వాల్కి జరిగినటువంటి అనుభవం అనేది ఒక ఫంక్షన్లో జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి ఒక ప్లాన్ అనుకోకుండా జరిగినటువంటి విషయం. అది మగవాళ్ళకి కూడా జరగచ్చు, హీరోకి కూడా జరిగింది. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇదే విషయాన్ని మంచులక్ష్మి గారు కూడా తను రాసిన లెటర్లో ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి ఒక తక్కువ ఎక్కువ అనేటువంటి భావన వద్దు, అందరూ సమానమే, అందరూ సమానంగా చూడండి. దానికోసం ఎడ్యుకేట్ కూడా చేయండి, ఎడ్యుకేట్ చేయడానికి వర్క్ షాప్స్ కూడా పెట్టండి త్వరలో అని చెప్పి మంచులక్ష్మి గారు ఆమె లెటర్లో ఉంది. వాయిస్ ఆఫ్, మీకు కావాలంటే అది పంపిస్తాను, వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుతోటి వాళ్ళు మాకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక లెటర్ కూడా పెట్టారు. అది క్లియర్గా గమనించాలి. ఈ రోజున ఏంటంటే చట్ట ప్రకారం చట్టాన్ని గౌరవించాలి, చట్ట ప్రకారము రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ తాము స్వేచ్ఛగా జీవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చక్కగా జీవితం గడపండి. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే కామెంట్స్ అండి. ఆవిడ వీడియోల కింద, ఆవిడ పోస్టుల కింద కామెంట్స్ చూస్తే నీకు ఇప్పుకొని తిరగాలని అనుకుంటే మన భారతదేశంలో ఇది సెట్ కాదు, ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేసుకుంటావు చేసుకొని ఇష్టం అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? నిజంగా కూడా ఒక స్త్రీ లేకపోతే ఒక అనసూయ గారు కానీ మరొకరు కానీ బికినీలు వేసుకొని రోడ్డు మీద కూడా తిరుగుతూ ఉంటే మనం అబ్జెక్షన్ చేయొచ్చు, ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తాం. ఇట్లా రోడ్డు మీద అయింది, ఇట్లా బికినీ లేకుండా మగవాడైనా చొక్కా లేకుండా రోడ్డు నెంబర్ అయితే రోడ్డు నెంబర్ చొక్కా లేకుండా వెళ్తున్నాయండి అని క్వశ్చన్ చేయొచ్చు. అప్పుడు ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇది ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా. అది సోషల్ మీడియాలో కూడా అది ఆమె ఎక్కడ తిరగట్లేదు, ఆమె వెళ్ళి ఆమె స్నానం ఆమె చేసుకుంటుంది, తన భర్తతో పాటు ఉన్నది, తన ఇట్లా లవ్ సింబల్ పెట్టుకుంది, భర్తతో పాటు ఉన్నది. అవి పబ్లిక్ ఎందుకు చేస్తుంది? సీక్రెట్ గా పెట్టుకోవాలి కదా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది, తనకు హక్కు లేదా పెట్టుకునే హక్కు? ఎవరు చూడాలి? రాజ్యాంగం చూడకండి, చూడొద్దు, క్లియర్ గా చెప్తున్నా, చూడొద్దు. ఇప్పుడు ఆమె ఏమి తన ఇన్స్టాగ్రామ్ మీరు అందరూ చూడండి, ఎవరు చెప్పినా ఎవరు చూడరు, ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు. ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ నచ్చంది చూడకండి. ఇది ఏంటంటే మీరు మనం మార్పు తేదలుచుకుంటే ఒక ఇన్స్టాగ్రామ్స్ రూల్స్లో కానీ లేకపోతే చట్టంలో కానీ మార్పులు తేవాలి. ఎవరు కూడా ఇట్లాగా బికినీలతో ఫొటోస్ పెట్టుకోవద్దు అనేటువంటి చట్టం తీసుకొస్తే పెట్టరు. ఇందులో ఆమె అసభ్యత, కొన్ని దేశాలలో అయితే అసభ్యత అనేటువంటిది కూడా కాదు బికినీ అనేటువంటిది. స్విమ్మింగ్ పూల్లో కొంతమంది చీరతో స్విమ్మింగ్ చేయలేరు కదా, మరి అటువంటి పరిస్థితుల్లో తప్పదు. నిజంగా కూడా అది ఇబ్బంది కూడా కలిగితే మీరు మెన్షన్ చేయండి క్లియర్ గా. స్విమ్మింగ్ పూల్ లో ఓన్లీ బిగినియే కాదు, స్విమ్ సూట్స్ అని ఫుల్ గా ఉంటాయి అన్నమాట. అవును, ప్యాంటు షర్ట్ కూడా ఉంటుంది. సో అవి అది కన్వీనియంట్ అయితే వేసుకునేదేమో. అందుకే చెప్తుంది మహిళలు అనేటువంటి వాళ్ళు మీ కన్వీనియంట్ అంటే, అంతేగాని స్త్రీ స్వేచ్ఛని మటుకు హరించవద్దు. నిజంగా కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు తాను తన యొక్క వస్త్రధారణ చేసుకోవటం అనేటువంటిది కరెక్ట్ అని కూడా భావిస్తున్నాం. కరెక్టే, కానీ మీ ఇంట్లో మాత్రం యాక్సెప్ట్ చేయరు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ కన్వీనియంట్ అయిన ఎవరైనా ఒకటే చెప్తారండి. ఎవరైనా మేము చెప్పేది కూడా వస్త్రధారణ మీకు ఆయన అనేది అంటే ఫుల్ కవరేజ్ చేసుకోండి. ఇక రకరకాలు చెప్తాను. ఆయన మాట్లాడింది ఏంటంటే చీరలో అనే అందంగా ఉంటారు, ఇలా మాట్లాడటం కొన్ని పదాలు ఆయన తప్పు మాట్లాడాడు. చీరలోనే ఆడవాళ్ళు అందంగా ఉంటారు అన్నట్టు ఆయన మాట్లాడే పెద్ద తప్పు. అనేక రకాల అందంగా ఉంటారు. అందం అనేది కొంతమంది వేరే డ్రెస్సుల్లో అందంగా ఉండొచ్చు, చీరల్లోనే అందరూ అంటే అందరూ ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా మిగతా డ్రెస్సులను వదిలేసేసి ఓన్లీ చీరలో. తెలుగింటి ఆడబడుచు అని అంటే కట్టు బొట్టు అని అంటారు ఫస్ట్. అవును, మన భారతదేశంలో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. కట్టు బొట్టు ఉందండి, కట్టు బొట్టుని గౌరవించమని అందమని కూడా చాలా మంది కవులు కూడా చెప్పారు. తన వ్యక్తిగతం అది. తనకి చీరలో ఉంటే ఇన్కన్వీనియంట్ ఉండొచ్చు, వేరే డ్రెస్సులో మామూలు డ్రెస్సులో ఉంటే మంచిగా ఉండొచ్చు, అందుకే అటువంటి వస్త్రాన్ని కూడా చేస్తుండొచ్చు. ఇందులో ఏంటంటే మనము ఫోర్స్ఫుల్గా నేను అనేది స్త్రీ స్వేచ్ఛను హరించవద్దు అని చెప్తున్నాను. స్త్రీకి స్వేచ్ఛ, నువ్వు బలవంతంగా నువ్వే వస్త్రాలు వేసుకోవాలి అని చెప్పే అధికారం కూడా ఎవరికి కూడా లేదు. ఆ స్వేచ్ఛగా ఉండాలని కూడా నేను చెప్తున్నాను. చీరలోనే కంపల్సరీ చీరే కట్టుకోవాలి అని ఫోర్స్ ఎలా చేస్తారు మీరు? మీకు అధికారం ఉందా? చీర కట్టుకోవాలని మేము అనట్లేదు.
ఏదైనా ఫొటోస్ ఉన్నా ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినా అలాంటి ప్రైవేట్ ఫొటోస్ పబ్లిక్ చేయడం వల్ల సో పబ్లిక్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి మేము అంటున్నాం. అని సో అటువంటి చాలా మంది మొత్తం సమాజాన్ని మార్చినప్పుడు మీ మొత్తం ఇన్స్టాగ్రామ్ చెప్పండి, సోషల్ మీడియా వారికి చెప్పండి, మీరు ఈ విధంగా మీ పర్సనల్ ఫొటోస్ పెట్టకండి అని చెప్పేసి చట్టాన్ని మార్చండి. అంతేగాని ఈమెం చేస్తుంది, ఈమెను వద్దు అంటారు, ఓకే అనసూయ రేపటి నుంచి ఫొటోస్ పెట్టడం మానేసింది అనుకుందాం, వేరే వాళ్ళు పెడితే ఏం చేస్తారు? అనసూయ ఒక్కతే పెడుతుంది ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్లో. అనసూయ ఒక్కతే కాదు కదా, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉంటారు ఇన్స్టాగ్రామ్ మెంబర్స్. వాళ్ళందరూ వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటారు. మరి వాళ్ళందరికీ ఏం సందేశం ఇస్తారు మీరు? వాళ్ళకి కూడా చెప్పండి. ఓకే, ఇది ఒక వ్యక్తి, మీరు వ్యక్తిగతంగా వెళ్ళదు నేను అనేది. అనసూయ గారు కూడా బాధపడుతుంది, అదే తనని వ్యక్తిగతంగా కూడా బాధ పెడుతున్నారు అని ఆమె బాధ పెడుతున్నది. నిజంగా మీకు అటువంటిప్పుడు హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, అనేక మంది తమ యొక్క వీడియోలు పెడుతుంటారు, తమ ఫోటోలు కూడా పెడుతుంటారు. వాళ్ళందరూ పెట్టినప్పుడు జనం చూడరా? అనసూయ ఒక్కతే పెడితే జనం అందరూ చూస్తారు. మీకు చెప్పేది ఎలా ఉందంటే, అనసూయ పెట్టిన పోస్టులు మాత్రమే కోట్ల మంది చూస్తున్నారు, ఇంకెవరు పెట్టినా చూడట్లేదనే. మరి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలి కదా, మరి వాళ్ళందరికీ కూడా సందేశం ఇవ్వండి. మీరు వాళ్ళందరినీ ఎవరు ఆపుతారు? ప్రాక్టికల్గా చెప్పండి, వాస్తవంగా మాట్లాడండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఆమెకు చట్టపరంగా ఒక పర్మిషన్ ఉంది కాబట్టి తన ఫొటోస్ కూడా పెట్టుకుంది. పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేకపోతే ఇప్పుడు ఈ పాటికి ఇమ్మీడియట్గా తను ఆ ఫోటో కూడా తీసేసి ఉండాల్సింది కదా. లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన ఉందంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళే చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా అబ్యూజ్ వీడియోస్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా వాళ్ళకి చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ పాటి తొలగిపోయేవి. చట్ట ప్రకారము అటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా అనసూయ చెప్పడం కంటే మీరు ఇన్స్టాగ్రామ్కో లేకపోతే మరొక వాళ్ళకో చెప్పండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇటువంటి పెట్టడానికి అవకాశం ఇవ్వకండి అని చెప్పండి. చట్టాన్ని మార్చండి. వీలైతే మనం అందరం గౌరవిద్దాం, చట్టాన్ని అందరం గౌరవించాలని చెప్తున్నాం. ఇప్పటికి కూడా చట్టాన్ని గౌరవిద్దాం, చట్ట ప్రకారంగానే నడుచుకుందాం అని చెప్తున్నాం. అందుకే స్త్రీ స్వేచ్ఛగా ఉండాలి అనేటువంటిది కూడా స్త్రీ స్వేచ్ఛను హరించే విధంగా కూడా పనిచేయొద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళు సమాన హక్కులు ఉన్నాయి అని కూడా చెప్తున్నాం. సో థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. సో చూసారు కదా, మహిళలు పురుషులు సమానత్వం ఉండాలి అని చెప్పేసి మురళీ శర్మ గారు అయితే అంటున్నారు. దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం, కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.